वेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं शितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। कर्कटे चित्रनक्षत्रे जातं सर्वायुधेश्वरं विष्णोः सङ्कल्पवृक्षन्तं चक्रराजमहं भजे। ओं नमो वेङ्कटेशाय सुदर्शन नारसिंहब्रह्मणे नमः। తిరుపతికి అతి సమీపమైనటువంటి అప్రాయగుంట క్షేత్రములో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి సమీపమునందు ఇక్కడ వేంచేసినటువంటి శ్రీ సుదర్శన సహిత యోగ నారసింహ స్వామి వారు. ఇక్కడ స్వామివారు ఒకే విగ్రహంలో ఇరువైపుల స్వామివార్లు ఉంటారు. సుదర్శన నారసింహ స్వామి, సుదర్శన స్వామి షోడశ భుజాలతో షోడశ ఆయుధములతో 16 ఆయుధాలను ధరించి స్వామివారు ఎప్పుడూ కూడా మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన పాదాలు చూసామంటే అటువంటి సుదర్శన స్వామి ఒకవైపున, మరోవైపు యోగ నారసింహస్వామి. సాధారణంగా నారసింహస్వామి ఎన్నో రూపాలుగా ఉన్నారు. లక్ష్మీ నారసింహస్వామి, అపూర్వ నారసింహస్వామి, క్రోధ నారసింహస్వామి, ఉగ్ర నారసింహస్వామి. అలాగా ఇక్కడ శాంత స్వరూపంగా సౌమ్యముఖంతో స్వామివారు యోగంలో 4 చేతుల యందు 4 భుజాలలో చక్రాన్ని ధరించి యోగ నారసింహస్వామిగా ఆదిశేషున పైన వేంచేసి ఉన్నారు. ఇలాగా ఇద్దరు కలయికతో సుదర్శన నారసింహస్వామి షట్చక్ర స్వరూపంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. షట్చక్ర స్వరూపం ఎలాగా అంటే స్వామివారి సుదర్శన స్వామివారి కుడి చేతిలో మొదటి దాంట్లో ఆయుధం సుదర్శన ఆయుధం, అటుపక్క నారసింహస్వామికి 4 భుజాల్లోని 4 చక్ర ఆయుధములు, ఆ ప్రభావలి ఒక చక్రం. ఇలాగా 6 చక్రాలతో కూడి షట్చక్ర స్వరూపిగా ఇక్కడ విరాజిల్లుతూ స్వామివారి దివ్యమంగళ రూపంతో మనకి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. ఈ గుడి 9 సంవత్సరాలుగా ఇక్కడ మందిరంగా ఉంటూ ఇప్పుడు మనకి యథాశక్తిగా అందరి యొక్క లోకక్షేమార్థం విశ్వశాంత్యర్థం నూతనంగా ఇంకా ఎన్నెన్నో ఉత్సవాలు చేయాలని చెప్పి ఇంకా స్వామివారికి విశేషమైనటువంటి ఎన్నో ఉత్సవాలను మనం జరిపించాలని కోరుకుంటూ ఎదురుకుండా స్వామివారికి నూతనంగా రాతితో ఆలయ నిర్మాణం చేయడం జరుగుతోంది. ఆ ఆలయ నిర్మాణంలో శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్ర ప్రకారంగా భూ సంస్కారం దగ్గర నుంచి పూర్తిగా ఏ సంస్కారాలు చెయ్యాలో, ఆ స్వామివారు అక్కడ తిష్ట వెయ్యాలంటే అక్కడ నివసించాలంటే ఏమేమి చెయ్యాలో ఆ సంస్కారాలంతా కూడా చేస్తూ ప్రతి మాసము చిత్రా నక్షత్రము నాడు సుదర్శన హోమం చేస్తూ అదే విధంగా విశేషమైనటువంటి ఒక సంకల్పాన్ని ఆచార్యుల ద్వారా మేము గ్రహించి 1,00,000 సుదర్శన మహాయంత్ర స్థాపన ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఈ 1,00,000 సుదర్శన యంత్ర స్థాపనలో విశేషంగా ఆ సుదర్శన యంత్రాలు వెనక భాగమున ముందర బీజాక్షరాలతో కూడినటువంటి సుదర్శన యంత్రము, వెనక భాగమున తమ యొక్క గోత్రనామాలు ఎవరైతే విరాళాలు జల్లించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళందరికీ కూడా ఆ యంత్రం వెనక భాగమున వారి గోత్రము నామము రాసి ఆ యంత్రాలన్నిటిని కూడా స్వామివారు స్థాపించే ఆధార శక్తి పీఠము కింద ఆ గర్భాలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ సుదర్శన యంత్రాలన్నీ కూడా సేకరిస్తూ ప్రతి మాసము కూడా చిత్రా నక్షత్ర హవనము నాడు ఆ సంపాదాజ్య ఆ సుదర్శన హోమ శక్తినంతా కూడా ఆ యంత్రాలలో ధారపోసి ఆ కుంభజలాన్నంతా కూడా అందులో శక్తిని ఆవహించి ఆ యంత్రాలన్నింటికి కూడా శక్తి కలిగించి ఆ తరువాత ఆ ప్రతిష్టా సమయమున అధార శక్తి కింద భాగమున గర్భాలయంలో స్థాపించడం జరుగుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి ఈ 1,00,000 మహాయంత్ర స్థాపన మనం ఇప్పుడు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా స్వామివారికి అనేక విశేషమైనటువంటి ఉత్సవాలంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కావున 50 మంది భక్తులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములను పొందవలసినదిగా మనవి చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.